హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వర్షం చూసారుగా, వర్షానికి ఏం చేద్దాం మసాలా ఎగ్ పాస్తా చేసుకుందామా? దీనికోసం ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు కొంచెం తీసుకోవాలండి. బాగా ఒక పెద్ద గ్లాస్ 2 గ్లాసులంత నీళ్ళు తీసుకొని ఆహ్, ఒక కప్ ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాననమాట. సాల్ట్ వేస్తే పాస్తాకు కూడా అది బట్టి కొంచెం బావుంటుంది కాబట్టి, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దా ఇప్పుడు మనము ఆహ్, దీనికి సరిపడా ఒక కప్పు ఇంచుమించు ఒక కప్పంతా పాస్తా వేస్తున్నాను. ఇది బాగా ఉడకనియ్యాలి. కొంచెం మంట మీద ఉడకనియ్యాలి. పాస్తా బాగా ఉడికాక దీన్ని నీళ్లు వంచేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ ఈ ఎర్రగడ్డ, తెల్లగడ్డ, అల్లం, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దాన్ని సన్నగా తరుక్కున్నాను. పాస్తాను వంచేసింది గిన్నె తీసుకున్నాం గదండీ! ఎగ్‌ని తీసుకొని 3 ఎగ్స్ తీసుకున్నానండి. దాన్ని పగలగొట్టి ఒక్క రవ్వ సాల్ట్ వేసుకొని దాన్ని స్క్రంబుల్డ్ ఎగ్‌లాగా చేసుకోవాలండి. పొరుటులాగా దాన్ని అలా కలుపుతూ పొరుటులాగా చేసేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకునేస్తామనమాట. ఇప్పుడు అదే బాణంలో ఒక 3 స్పూన్స్ అండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు, ఆహ్, ఉద్దిపప్పు కొంచెం తిరగబాతుది బాగుంటుందండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇది కొంచెం చిటపట అన్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయ అండి వేసుకొని దాన్ని బాగా కొంచెం మగ్గనిస్తున్నామనమాట. దాన్ని కలబెడుతూ అలా వేయించుకోవాలి. తర్వాత కొంచెం ఒక చిటికంత పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని దాన్ని కొంచెం అలాగే మగ్గనియ్యాలి. తర్వాత ముందుగా కొంచెం దంచి పెట్టుకొని ఉన్న తెల్లగడ్డ, అల్లంది కొంచెం వేసుకుంటున్నానండి పేస్ట్‌లాగా. పేస్ట్ కాదు తురిమినట్టుగా ఉండేది వేసుకుంటున్నాను. దాన్ని బాగా మగ్గనియ్యాలి నూనెలో. అప్పుడే అది పచ్చి వాసన పోయి బాగుంటుంది. అది కొంచెం మగ్గాక టమాటాలు వేసుకొని దాన్ని కొంచెం కలబెడుతూ ఉండాలండి. అంటే మాడిపోతది కాబట్టి కొంచెం కలబెడుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టేసి దాన్ని సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టి దాన్ని కొంచెం టమాటాలు మగ్గేంత వరకు పెట్టుకోవాలండి. ఇది బ్లాక్ జీరా అండి. కలోంజీ అంటారు కదా! కలోంజీ అది వేశాను. ఇది మిరియాల పెప్పర్ పౌడర్ కొంచెం దంచుకొని వేసుకుంటున్నాను. దీనిలో కొంచెం లిటిల్ బిట్ కారం అండి. అంటే ఒక ఒక చిటికంత అనుకోండి ఇంచుమించు అంత కారం వేస్తున్నాను. అంటే స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకు సరిపోతుంది అనిపించింది. అందుకని నేను కొంచెం అట్టే వేస్తున్నాను. అండ్ కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. అంతా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని దాన్ని మాడకుండా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. కొంచెం సిమ్‌లో పెట్టుకొని గూడా చేసుకోవచ్చు. తర్వాత పాస్తాని నీళ్ళు వంచేసినాం కదా! ఆ పాస్తాని దీనిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా దాని పాస్తాకి పట్టే విధంగా దాన్ని కలుపుకుంటున్నామనమాట. తర్వాత ఆల్రెడీ నీళ్ళు పాస్తాను ఉడకబెట్టుకున్న నీళ్ళుంది కదండీ! అది కొంచెం ఒక టీ గ్లాస్ అంతా దాన్ని వేసుకుంటే కొంచెం జ్యూసీగా వస్తుందనమాట పాస్తా. దానివల్ల జ్యూసీగా రావడం కోసం ఆ నీళ్ళని వేస్తున్నాను. దాన్ని మళ్ళా అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదండీ! ఆ ఎగ్ స్క్రంబుల్డ్ ఎగ్ దాన్ని మొత్తం వేసేసి, దాన్ని గూడా మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. ఈ టైంలో కావాలంటే చీజ్ గూడా వేసుకోవచ్చు. బట్ నేను వేయట్లేదు చీజ్ ఇప్పుడు. నేను ఓన్లీ ఇండియన్ స్టైల్‌లో చేస్తున్నాను. ఎటువంటి సాస్‌లు అలాంటివి ఏవి వేయకుండా చేస్తున్నానండి. మామూలుగా చేస్తున్నాను. కానీ చాలా బావుంటుంది టేస్ట్ గూడా. కొంచెం కసూరి మేతి నలుపుకొని వేసుకుంటున్నాను. కొం కొంచెం మసాలా పొడండి. నాకు కొంచెం కారం సరిపోలేదనిపించింది. అందువల్ల కొంచెం వేశాను. అంతా మిక్స్డ్ అప్ చేసుకొని మసాలా పొడి చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. మ్యాగీ మసాలా ఉంటే కూడా దాన్ని కూడా వేసుకోవచ్చు. ఆహ్, అంతే అండి. మొత్తం కలుపుకొని సాల్ట్ చూసుకుంటే అంతే రెడీ. మసాలా ఈజీ మ్యాగీ సారీ అండి మ్యాగీ అంటున్నాను. ఈజీ ఎగ్ పాస్తా రెడీ అయిపోయినట్టే. మసాలాలు ఎటువంటి సాసులు లేకుండా ఈజీగా తినొచ్చు.